కప్పు ముఖ్యం బిగులు, కప్పు ముఖ్యం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ సినీ వ్యూ విత్ ఎస్ టీమ్. హ్యాపీ ఎండింగ్. ఈ మూవీ ఎప్పుడో థియేటర్స్ లో రిలీజ్ అయిపోయింది. రీసెంట్ గా ఓటీటీలోకి అయితే వచ్చింది. టామ్ గడు చాలా మంది ఫీల్ గుడ్ మూవీ అన్నారా, ఒకసారి నువ్వు కూడా చూడు అని చెప్పాడు. అందుకనే చూసా. ఆగరా టాము, చెప్తాను. అంతకన్నా ముందు ఒక క్వశ్చన్ అడుగుతాను, దీనికి ఆన్సర్ చెప్పు. ఈ టూ మూవీస్ లో ఒక కామన్ పాయింట్ ఉంది, చెప్పరా. ఈ టూ మూవీస్ సీక్వెల్ మూవీస్ రా టాము. ఓకే సరేలే, ఎలాగో ఎలాంటివి చెప్పలేకపోతున్నావు కాబట్టి ఈ టూ మూవీస్ లో నీకు ఏ మూవీ అంటే ఇష్టమో చెప్పరా. హ్యాపీ ఎండింగ్ మూవీ హ్యాపీగా ఎండ్ అయిందా లేదా, మా టామ్ గార్డ్ అన్నట్టు ఫీల్ గుడ్ మూవీయా కాదా అనేది ఈ వీడియోలో చూద్దాం. బట్ అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్లో పెట్టుకోండి. అలాగే మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఒకసారి చూసి కంటెంట్ నచ్చితే వెళ్ళి ఫాలో అవ్వి మమ్మల్ని సపోర్ట్ చేయండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. మూవీ చూసాక నాకేమనిపించిందంటే, ఏంటన్నా మీ గురువు ఎలా తీసాడు, నీరసం వచ్చేసింది. స్టోరీ ఒక మెయిన్ ప్లాట్ ఏంటంటే, హీరో చిన్నప్పుడు తన ఫ్రెండ్ చెప్పాడని ఒక అడల్ట్ మూవీకి వెళ్తాడు. అక్కడ థియేటర్లో ఒక స్వామీజీని చూస్తాడు. ఆ స్వామీజీని అక్కడ చూసి అందరి ముందు థియేటర్లో ఆ స్వామీజీ గారి పరువునైతే హీరో తీసేస్తాడు. ఆ స్వామీజీని అవమానించినందుకు హీరోకి ఆ స్వామీజీ, నువ్వు ఏ అమ్మాయిని ఇష్టపడినా వాళ్ళు చనిపోతారు అని శాపం అయితే పెడతాడు. దీని తర్వాత హీరో లైఫ్ ఎలా చేంజ్ అయింది, ఆ శాపం నుంచి విముక్తి పొందాడా లేదా అనేది మూవీలో మనం చూస్తాం. స్టోరీ లైన్ బాగున్నా ఎగ్జిక్యూషన్ మటుకి కుదరలేదు. ఫస్ట్ హాఫ్ హీరో ఒక క్యారెక్టరైజేషన్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ మూవీ అయితే స్టార్ట్ అవుతుంది. సీన్స్ కూడా చాలా స్లోగా ఉంటాయి. సెకండ్ హాఫ్ లో హీరో పెళ్లి గురించి ఉంటుంది. పోనీలే సెకండ్ హాఫ్ అయినా బాగుందా అంటే అది కూడా లాగే. మూవీ అయితే చాలా స్లోగా ఉంది. యాక్షన్ సీన్స్ కూడా ఏమీ ఉండవు. మూవీకి ఉన్న స్టోరీని బట్టి కొద్దిగా ఎంటర్టైన్మెంట్ గా అయితే తీసుకెళ్లొచ్చు మూవీని. కానీ డైరెక్టర్ గారు అయితే మూవీని సీరియస్ గా తీసుకెళ్లారు. థియేటర్ లో శాపం పెట్టే సీన్ కూడా సీరియస్ గానే తీశారు. కానీ మనం చూస్తున్నప్పుడు కామెడీగా ఉంటుంది. డైరెక్టర్ గారు స్టోరీ మీద పెట్టిన ఇంట్రెస్ట్ కొద్దిగా ఎగ్జిక్యూషన్ మీద పెట్టినా బాగుండనిపించింది. మూవీ లెంత్ కూడా అంతైతే అవసరం లేదు. టామ్ గడ్ చెప్పినట్టు ఫీల్ గుడ్ మూవీ అంటే ఫీల్ గుడ్ మూవీ అని ఫీల్ అయితే రాలేదు. నౌ కమింగ్ టు ది పర్ఫార్మెన్సెస్, హీరో కూడా 2-3 మూవీస్ అయితే చేశాడు. అయినా కూడా డైలాగ్స్ ఏదో కొత్తగా చెప్పినట్టు ఫీలింగ్ అయితే అనిపించింది. హీరోయిన్ కూడా పర్వాలేదు. ఇంకా 2-3 సీనియర్ యాక్టర్స్ కూడా ఈ మూవీలో ఉన్నారు. వాళ్ళని సరిగ్గా యూజ్ చేసుకోలేదేమో అని అనిపించింది. ఇంకా మిగతా వాళ్ళు కూడా వాళ్ళకున్న రోల్స్ లో బాగానే చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. బీజిఎం కూడా అక్కడక్కడ పర్లేదు, బాగుంది. రొమాన్స్ సీన్స్ ఏమీ లేవు గాని సినిమా అంతా అడల్ట్ కాన్సెప్ట్ తో రన్ అవుతుంది కాబట్టి ఫ్యామిలీతో వాచ్ చేయకూడదు మావా. ఈ మూవీకి మా సినీవ్యూ టీం ఇచ్చే రేటింగ్ ఎంతంటే 1/5. ఒకవేళ మీరు మూవీ చూసుంటే మీకు మూవీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇక్కడ వరకు చూసారంటే వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఒక లైక్ వేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి గైస్. నెక్స్ట్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ సినీవ్యూ విత్ ఎస్ టీమ్. Like, share, and subscribe.